భానుమతి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మల్టీ ఫేస్డ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా. 24 క్రాఫ్ట్లపై మంచి పట్టు సాధించిన మహిళ భానుమతి. సంగీతం, సాహిత్యం, నటనా వైదుష్యం, కార్యనిర్వహణ దక్షత, దర్శకత్వ ప్రతిభ, ఎడిటింగ్ నైపుణ్యం, పాటలు రాయడం, స్టూడియో నిర్వహణ, నిర్మాణం ఇలా వివిధ రంగాల్లో ఆమెకు అద్భుతమైన పట్టు ఉంది. ఒక వ్యక్తి ఇన్ని రంగాల్లో అమోఘమైన ప్రతిభను కనబరచడం అంటే మామూలు విషయం కాదు. ఇది భగవంతుని అనుగ్రహం తప్పించి మరొకటి కాదు అని అంటాం. సినిమా ప్రపంచంలోని ఎన్నో రంగాల్లో ఆమె అగ్రగణ్యురాలిగా నిలిచింది. దాదాపు 7 దశాబ్దాల పాటు సినీ కళామ తల్లికి అద్భుతమైన సేవలు అందించింది భానుమతి. స్వాతంత్ర్యం కోసం పోరాటం జరుగుతున్న రోజులు, మహిళలు బయటకు రావాలంటే భయపడే కాలం. అటువంటి కఠినమైన రోజుల్లో కట్టుబాట్లకు కట్టుబడి ఉండే సనాతన కుటుంబం నుంచి వెండి తెరపై నటించేందుకు ముందుకు రావడం అంటే మామూలు విషయమే కాదు అసలు. మగవారికి మాత్రమే సాధ్యం అనుకుంటున్న రంగంలో తాను కూడా చరిత్ర సృష్టించగలను అనే నమ్మకంతో పాటు సమాజానికి లోబడి జీవనం కొనసాగించే కుటుంబాన్ని ఒప్పించే ధైర్యం కూడా ఉండాలి. అచంచలమైన నమ్మకం ఉంటే పంచభూతాలు కూడా సహకరిస్తాయని చెప్పడానికి భానుమతి జీవితమే నిదర్శనం. 13 ఏళ్ల వయసులో సంప్రదాయ సంగీత కళాకారుడైన తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్యను ఒప్పించి సినిమా రంగంలోకి అడుగుపెట్టింది భానుమతి. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే తండ్రి వారసత్వంగా వచ్చిన సంప్రదాయ సంగీతాన్ని కూడా నేర్చుకున్నారు. సంగీతంతో పాటు నృత్యాన్ని కూడా భానుమతి నేర్చుకున్నారు. 1925 సెప్టెంబర్ 7వ తేదీన ప్రకాశం జిల్లా ఒంగోలులోని దొడ్డవరం గ్రామంలో జన్మించిన భానుమతి 1939లో తొలిసారి వర విక్రయం అనే చిత్రంలో నటించి మెప్పించింది. ఆ తరువాత వచ్చిన కృష్ణ ప్రేమ, స్వర్గసీమ సినిమాలు భానుమతి కెరీర్ ను మలుపు తిప్పాయి. ఆ తరువాత వరుసగా భానుమతి అద్భుతమైన సినిమాల్లో నటించింది. హీరోలతో సమానంగా ఉండే పాత్రలకు మాత్రమే ఆమె ఓకే చెప్పేవారని నాటి దర్శక నిర్మాతలు చెప్పేవారు. సినీ రంగంలో రాణిస్తున్న రోజుల్లో దర్శక నిర్మాత రామకృష్ణారావు భానుమతిని చూసి ప్రేమించి వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహంలో ఉండే కష్టాలన్నింటినీ భానుమతి కూడా అనుభవించారు. తన ప్రేమను బతికించుకోవడానికి భానుమతి నిరసన దీక్షను చేశారు. గౌరీదేవి పటం ముందు మౌన దీక్ష కూడా చేశారు. ఈ 2 విషయాలు ఇక్కడ చెప్పడానికి ఒక కారణం. తాను అనుకున్నది సాధించుకోవడానికి ఎంత కష్టమైనా పడుతుంది. తన కుమారుడు భరణి పేరు మీదనే భరణి స్టూడియోస్ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి పలు చిత్రాలను నిర్మించారు భానుమతి. భానుమతి కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఓ మంచి జ్యోతిష్యురాలు కూడా. 1950 ప్రాంతంలోనే ఆమె నాడి సంబంధిత గ్రంథాలపై పరిశోధనలు కూడా చేశారు. జ్యోతిష్య, సాముద్రిక శాస్త్రాలలో మంచి అనుభవం ఉన్న సంగతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. తమిళ సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని, ఆయన ముఖ్యమంత్రి కావడానికి 20 ఏళ్ల ముందే భానుమతి చెప్పారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత తొలి ప్రసంగంలో భానుమతి గురించి ఈ విషయాన్ని ప్రస్తావించడం విశేషం. సినీ జ్యోతిష్య రంగంలోనే కాదు, అటు ఆధ్యాత్మిక రంగంలోనూ భానుమతిది అందవేసిన చెయ్యి. శృంగేరి పీఠాధిపతి అభినవ విద్యాతీర్థ స్వామి వారి నుంచి బాల సవాక్షరి మంత్రాలను ఉపదేశం పొంది తన ఇంట్లో శ్రీచక్రాన్ని ఏర్పాటు చేసుకుని నిత్యం లలితా సహస్రనామాలతో అర్చించేవారట. అదే విధంగా సప్తసతి పారాయణ చేసేవారట. భానుమతి 50 ఏళ్ల సినిమా కెరీర్లో కేవలం 100 చిత్రాల్లో మాత్రమే నటించారు. మిస్సమ్మ చిత్రంలో మొదట భానుమతిని తీసుకోవాలని అనుకున్నారట. కానీ భానుమతికి చక్రపాణికి మధ్య చిన్నపాటి గొడవ కారణంగా ఆమె స్థానంలో సావిత్రిని తీసుకున్నారు. ఈ సినిమాతో సావిత్రి వెలుగులోకి వచ్చింది. ఎన్నో రంగాల్లో తనకంటూ ఓ పేజీని సృష్టించుకున్న భానుమతి 2005 డిసెంబర్ 24న చెన్నైలో కన్నుమూశారు. భానుమతి తన కెరీర్ లో అందుకున్న అవార్డులు, రివార్డులకు కొదవే లేదు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.